మీరేం చేస్తారు? మందు పట్టి రైతులకి మందులు పడతాను పోతా ఉంటాను. వాన్ గుర్తి పిల్లలు కూడా పిల్లలు దాంట్లో ఎంత మీకు? కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన మా ఆయన చచ్చిపోయాడు కదా సార్, అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా. ఇక పిల్ల చూస్తే పిల్లకు కూడా వెనుక అమ్మ ఈ సైడ్ డిస్టెన్స్ ఎక్కువ పడిందా? సార్ కొంచెం అనుకున్నాం సార్. అమ్మ మీరు అటు తిరగమ్మ. మీరు సార్ సార్ ప్లీజ్ అమ్మా. కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ. ఇలా చూడండి కొంచెం ఇట్రండి అమ్మ కొంచెం ఇప్పుడు పేదవాళ్ళ కోసమే మనం ఈ పింఛన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా సరే మీకు ఇల్లు లేదు, ఇల్లు కట్టేయమంటాం. మీకు ఇప్పుడు ఇల్లు కూడా ఒకటి శాంక్షన్ చేస్తున్నారు, కట్టిస్తారు. ఆయన పాములు సార్ ఆయన పేరు మీద వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా. మీరు సిఆర్డిఏ మీరు కలిసి ఈ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇండ్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోలేని కట్టించాం. ఓకే, పట్టుకోవాలి.
మనకి డీటెయిల్స్ ఏంటనేది సార్. సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ సార్. బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేయాలి సార్. నో వాట్ ఈస్ ది అమౌంట్ వేర్ గివెన్ 1.8 సార్. 1.8 lakhs. నేను ఇల్లు కట్టేయమంటాను, చెప్తాను, కట్టి మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నట్లు చేపిస్తాం. దానికంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తుంది ఇంట్లో. నీకు రాబోయే రోజుల్లో 4,000 వస్తుంది, ఆవిడకి 5,000 వస్తుంది, మీకు ఒక 4,000 వస్తుంది. 4, 4, 8 + 5 13,000 వస్తుంది. 13,000 వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు. వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకు అవన్నీ ఏం చేయాలో అవన్నీ చేస్తూ ఉంటాం గవర్నమెంట్. కానీ 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు? మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షానికి పొలాలు చేశారు సార్. పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు. అప్పులు పాలయ్యితే ఇప్పుడు దాకా తీర్చాము, అయిపోయింది. ఇంక ఇల్లు వేసుకుందామని అనుకుంటే మాకు సామర్థ్యం లేదు సార్, అందుకని ఆగిపోయింది. ఇక్కడ ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అటు కదా నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది. మీ ఆలోచన రైట్ ఆర్ రాంగా. ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి, కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు, పోలీస్ అనుకున్నాడు, వీడు లాయర్ కావాలనుకున్నాడు. ఇవి రెండు అయితే ఇంకొక 5 ఏళ్ళలో 10 ఏళ్లలో వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారు అనుకోండి, ఉద్యోగాలు వచ్చాయనుకోండి, వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూస్తారు. అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి. మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు. కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది. మీకు హాస్పిటల్కి 5,000 ఖర్చు పెడతామన్నారు, 3-4 వేలు. ఎయిమ్స్ పోయారనుకోండి, మీకు అక్కడితో కాదు, దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు అక్కడ. ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను. పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు? మీ ఇంటి పక్క ఆయన ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఇల్లు కూడా, మీరు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చిన్నప్పుడు మీ మార్గనే ఉన్నారు, కొంచెం ముందు ఉన్నారు. వాళ్ళు ముందుకు పోతున్నారు, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు. ఏంటి కారణం? మీ ఆలోచన విధానం కదా. పొలం చాకరీ చేసి పొలంలో ఇది చేసి అంతలోకి అల్లుడు చనిపోయి ఆ పెళ్లి చేసి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా. అటు ఇటు అందరికీ ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కదా. ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు, లేకపోతే వేరే ఏ కులాలు ఉన్నారు ఈ ఊర్లో? రెడ్లు, కమ్మోరు, యాదవులు, శాఖలు, లంబాడీలు, మాదిగోళ్ళు, మాలోళ్ళు. ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా, కమ్మోళ్ళు బాగున్నారు కదా, తర్వాత యాదవులు బాగున్నారు కదా. బాగలేని ఎవరు? మీరే కదా. ఎందుకు? కారణం ఏంటి? కాదమ్మా, మీ ఆలోచన. నేను అందుకే మీలో మార్పు తీసుకురావుతాను. వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు, కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి. వాళ్ళ తండ్రి తాతో 1 ఎకరా 2 ఎకరాలు 5 ఎకరాల భూమి ఇచ్చాడు, మీకు అవి లేవు. కానీ మీ కష్టార్జితంతో మీరు బతుకుతున్నారు. ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో, మీ జీవితాలు మారు.